सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरस्विजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:29 తిథి త్రయోదశి ఉదయం 6:53 వరకు. తరువాత చతుర్దశి రాత్రి 3:36 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7:48 వరకు. వర్జం ఉదయం 6:53 నుంచి 8:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:21 వరకు. మరణ మధ్యాహ్నం 12:40 నుంచి 1:30 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:29 నుంచి 4:55 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. శుభప్రదమైనటువంటి సమయం అష్టకవర్గరీత్యా ఉత్తమమైనటువంటి సమయం ఉదయం 7 గంటలకి. ఈరోజు విశేషాలలో శుక్రవారం, అలాగే మాస శివరాత్రి. ఈ సంవత్సరం చైత్రమాసంతో ప్రారంభం కాబట్టి మన్మథనామ సంవత్సరంలో మొదటి మాస శివరాత్రి అన్నమాట. ఈ మాస శివరాత్రికి 8 కాలాల్లో అంటే 8 జాములకి 3 గంటలకు ఒకసారి పూజ చేసే విధానము, లేదా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అర్ధరాత్రి అలా 4 సార్లు పూజ చేసేటువంటి విధానం మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. వీలైనంత వరకు శివారాధనతో సమయాన్ని గడపడం చాలా మంచిది. శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా భూమండలానికి మొత్తానికి జల సమృద్ధి ఉండాలని కోరే భారతీయ హృదయం ఈ మాస శివరాత్రి అభిషేకంలో కనిపిస్తుంటుంది. విశేషించి శుక్రవారం కాబట్టి లక్ష్మీప్రదమైనటువంటి సమయం కావడం వల్ల లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం, అలాగే మారేడు దళంలో తేనెను వేసి తులసిమ్మ దగ్గర ఉంచటం, ఇలాంటివన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. ధనానికి లోటు లేకుండా చేస్తూ ఉంటాయి. అతి ముఖ్యంగా దానం ఎంత చేస్తే అంత మంచిది. ఆ దానాన్ని మనం చీమలకి కాస్త నూకలు వేయడం ద్వారాను, పక్షులకు కాస్త గింజలు వేయడం ద్వారాను, ఆవులకి కాస్త గడ్డి వేయడం ద్వారాను కూడా చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ దానం చేసి ఎన్ని ఎక్కువ జీవులకు సంతృప్తిని కలిగజేస్తే అంత ఆర్థికమైన పరితుష్టి కలుగుతూ ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. నీకై కాక నలుగురి గురించి ఆలోచించడం అంటే అజ్ఞాన తిమిరంలో నుంచి జ్ఞానభాస్కరునిలో ప్రవేశించడమే. ఒకరు నేర్పగా వచ్చేది మితం, ఒకరి నేర్పుని అర్థం చేసుకోగలిగితే సాధించేది అనంతం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రతి నెలా కూడాను అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి రాత్రి సమయానికి కూడా ఉన్నట్లయితే అది మాస శివరాత్రిగా చెప్తారు. మాస శివరాత్రి పరమేశ్వరుడికి చాలా ప్రీతివంతమైనది కాబట్టి ప్రదోష సమయంలో కానీ ఉదయపు వేళలో కానీ
పరమేశ్వరుణ్ణి ఏకాదశ ద్రవ్యాలతో నమక చమక పారాయణాదులతో నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ సంభవే అంటూ చక్కగా గనక అభిషేకార్చన గనక నిర్వహించినట్లయితే ఆ వ్యక్తుల జీవితాలలో సంభవించేటువంటి దురదృష్టపు లక్షణాలన్నీ కూడా తొలగించబడి అదృష్టకరమైనటువంటి జీవన గమనాన్ని ఆశుతోషుడు అనుగ్రహిస్తాడు మాస శివరాత్రి నాడు అని. మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయోదాయకం. ఏ వ్యక్తి అయితే మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో అభిషేకార్చన కూడా నిర్వహించి ప్రదోష సమయంలో భోజనం చేస్తాడో పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. శుక్రవారం నాడు మాస శివరాత్రి వచ్చినప్పుడు శ్రీ సూక్తంతో లక్ష్మీదేవిని కూడాను పాలతో అభిషేకార్చన చేయాలి, ఆవు పాలతో. ఆ శ్రీ సూక్త పఠనం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ ప్రభావతత్వం ప్రతి వారి ఇంట కూడాను వెలుగందు తీరుతుంది సుమా. ఇంత గొప్ప సంస్కృతి, ఆ దైవ చింతనలో దాగిన మధురాతి మధురమైనటువంటి దివ్యవంతమైనటువంటి అభిప్రాయాలన్నీ కూడా ఒక్క భారతదేశంలో భారతీయ సంస్కృతిలోనే దాగి ఉన్నాయి. ప్రతి ఒక్క రోజు కూడా అత్యంత విలువైనటువంటి దైవ చింతనకు వినియోగించి జీవితాన్ని ధన్యం చేసుకోండి అని చెబుతోంది మన సంప్రదాయం. అద్భుతం, ఆనందం, అమోఘం కదా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వరపూజార్థము శ్రీదళంబులు శమీపత్రంబులు తుమ్మి పూలు అరయంగా తులసీదళంబులు జలం వర్పించి అర్చింప సంబరముందంగల అల్పతుష్టుడవు సాంబా ఈశా భూతేశ శంకర గంగాధర పార్వతీరమణ ఓంకారేశ్వర మృక్కెదన్. ఓ ఓంకారేశ్వర స్వామి, వరపూజార్థము నీకు శ్రేష్టమైనటువంటి పూజ చెయ్యాలి, విశిష్టమైన పూజ చెయ్యాలి అంటే నవరత్న రాసులను తీసుకుని వచ్చి పూజించక్కర్లేదయ్యా. సువర్ణ పుష్పాలతో పూజించక్కర్లేదు. ఏ మాత్రం కష్టం లేకుండా పెరట్లో దొరికేటువంటి ఆ చెట్ల ఆకులు 4 తెచ్చి వాటితో పూజిస్తే చాలు, నువ్వు పరమప్రీతి నొందుతావు, పరమానందం చెందుతావు. శ్రీదళంబులు 4 మారేడు దళాలు తీసుకుని వచ్చి వాటితో పూజిస్తే చాలు. శమీపత్రంబులు జమ్మి ఆకులతో పూజిస్తే చాలు, మారేడాకులతో పూజిస్తే చాలు. తుమ్మి పూలు, చిన్ని చిన్ని పూలు, తెల్లగా ఉండే తుమ్మి పూలు 4 పూలు కోసుకుని వచ్చి వాటితో పూజిస్తే చాలు. తులసీదళంబులు 4 తులసీ దళాలతో పూజించినా చాలు. జలం వర్పించి ఇన్ని నీళ్లు పోస్తే చాలయ్యా ఆ శివలింగం మీద. అర్చింప సంబరమొందంగల అల్పతుష్టుడవు, భోళాశంకరుడవు, నా భక్తుడు ఇంత విశేషంగా నాకు పూజ చేస్తున్నాడు కదా అని ఆనందిస్తావయ్యా. ఈశా భూతేశ శంకర గంగాధర పార్వతీరమణ ఓంకారేశ్వర మృక్కెదన్ అంటూ ఆ పరమశివునకు ప్రీతికరమైనవని ఈ ప్రపంచంలో లభ్యం కాని ఏవేవో విలువైన వస్తువులను తెచ్చి వాటితో పూజించనక్కర్లేదు. 4 మారేడాకులు, 4 జమ్మి ఆకులు, ఇన్ని తుమ్మి పూలు, ఇన్ని నీళ్లు తీసుకుని వచ్చి ఆయనకి అభిషేకం చేసిన వాటితో పూజించిన ఈ మారేడాకులతో జమ్మి ఆకులతో పరమ సంతోషాన్ని పొందుతాడాయన అంటూ ఆ పరమశివుని యొక్క నిరాడంబరత, ఆయన మన నుండి ఏమీ కోరుకోడు, భక్తిని మాత్రమే కోరుకుంటాడు అని తెలియజేస్తూ పరమేశ్వరుని పైన భక్తితో ఆర్తితో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన
పండిత కవులు శ్రీ అన్నంరాజు సత్యనారాయణరావు గారి ఓంకారేశ్వర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజారుద్ర తేజ దండములయ్యా, దశభుజారుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆదికవి వాల్మీకి అనుగ్రహించిన శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో సుందరకాండ నామం యొక్క ఔచిత్యాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఇందులో రాముడు సుందరుడు, సీత సుందరి అనే ప్రధానమైన అంశంలో ప్రస్తావన చేసుకుంటూ హనుమంతుడిని సుందరుడు అన్నాం. సుందరే సుందర కపిహి అన్నారు వేత్తలు. కానీ హనుమంతుడు కూడా సుందరుడు. అయితే ఈ సుందరత్వం గురించి మన శాస్త్ర ప్రమాణాలు అనేకం కనిపిస్తాయి. హనుమంతుడి గురించి సుందరమని సుందర హనుమన్ మహామంత్రాన్ని ప్రస్తావన చేసుకున్నాం. సుందర హనుమన్ మహామంత్రంలో ధ్యాన శ్లోకం ఉన్నది. దీనికి ఋషి వాల్మీకి. హనుమన్ మంత్రాలకి అనేక మంది ఋషులు ఉన్నారు. మంత్రములు ఎన్నెన్నో ఉన్న హనుమంతుడివి. కొన్ని మంత్రాలకి శచీ పురంధరుడు అనే ఋషి ఉన్నాడు. ఇది ఆపదుద్ధార హనుమన్ మంత్ర మహావిషయముల్లో కనబడుతుంది. అలాగే పంచముఖాంజనేయ ఇత్యాది మంత్రములు ఉన్నాయి. దీనికి కొన్ని మంత్రముల్లో అయితే రాముడు ఋషి, కొన్ని మంత్రాలకి పరాశరాద ఋషులు, ఇలా అనేక మంది మహర్షులు దర్శించిన హనుమన్ మంత్ర రాశి ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మంత్రాన్ని ఉపదేశం పొంది ఉపాసన చేసి సిద్ధులు పొందిన వాళ్ళు ఉన్నారు. అనేక హనుమన్ మంత్రాన్ని ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే సుందర హనుమన్ మహామంత్రానికి మాత్రం వాల్మీకి ఋషి. అందుకే వాల్మీకి రచించినటువంటి సుందరకాండ అంతా కూడా సుందర హనుమన్ మహామంత్ర స్వరూపమే. దీని నుంచే ఆ మంత్రాన్ని ఉద్ధారణ చేశారా. మంత్రోద్ధారణ ఒక ప్రక్రియ ఉందండి. ఇదొక సైన్స్. అది ఔషధాన్ని ఎలాగైతే మూలికల్లోంచి తయారు చేస్తారో మంత్రాన్ని అలాగా దర్శించి ఉద్ధరిస్తారు. ఔషధుల నుంచి ఔషధాన్ని ఉద్ధరించినట్లుగా మంత్రోద్ధారం అనే ఒక పద్ధతి ఉన్నది. అది వేద సంప్రదాయం, ఆగమ సంప్రదాయం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇట్ ఇస్ ఎ సైన్స్. అదొక శాస్త్రం. ఆ శాస్త్ర ప్రకారంగా చూస్తే సుందరకాండ అనబడేటువంటి భాగంలో మనకు కనిపించే హనుమన్ మంత్ర విశేషములు వాటిని కానీ పట్టుకుంటే సుందర హనుమన్ మహామంత్రం ఉంది. అది ఎవరికి దర్శనమిస్తుంది? ఎప్పుడైనా మంత్రం ఋషికే దర్శనమిస్తుంది, మామూలు పాఠకులకి కాదు. ఇది తెలుసుకోవాలి. పాఠకులు వేరు, పండితులు వేరు, ఋషులు వేరు. పండితులు ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరికీ నమో నమః. వాళ్ళు రామాయణంపై చాలా గౌరవం ఉన్న వాళ్ళు ఉన్నారు, గౌరవం లేని పండితులు కూడా ఉన్నారు. అంతేకాదు గౌరవం ఉన్నవాళ్ళు అనుకుంటూనే రాముని యొక్క దివ్యత్వాన్ని అంగీకరించలేని పండితులు ఉన్నారు. వాళ్ళు కేవలం పండితులు మాత్రమే. ఋష్యత్వం వేరు. దర్శించగలగాలండి. దర్శన శక్తి కలిగిన ఋషులు కొందరు ఉంటారు. వారు మాత్రమే ఈ సుందరకాండలో ఉన్న హనుమన్ మహామంత్రాన్ని దర్శించగలిగారు. అలా దర్శించిన వారిలో మొట్టమొదటి వాడు వాల్మీకి. ఆయన మంత్రాన్ని దర్శించి సుందరకాండ రచించాడు, లేదా సుందరకాండలో జరిగిన కథలో కనిపెడిన హనుమంతుడిని అంతటి కలిపి ఒక మహామంత్రమూర్తిగా దర్శించాడు అనేటువంటిది ఆ ఋషికే తెలియాలి. పైగా వాల్మీకి ద్రష్ట. ఆయన స్రష్ట కాదు, ద్రష్ట. దర్శించాడు. నీకు కనబడుతుంది మొత్తం అన్నాడు కదా బ్రహ్మదేవుడు. జరిగిన కథ, జరగబోయే రామకథ, జరుగుతున్న రామకథ కూడా నీకు పాణవు అమలకం యథా, చేతిలో ఉసిరికాయలాగా స్పష్టంగా కనబడుతుంది సుమా అని బ్రహ్మదేవుడు అన్నాడు. ఆ కారణం చేతనే దర్శించాడు. ఆ దర్శనంలో ఆయనకు సుందరకాండ అంతటా కూడా హనుమంతుడు చూపించిన రకరకాల భావాలు, రకరకాలైనటువంటి ప్రవర్తనలు, ఇవన్నీ చూస్తే ఆయనకి సుందర హనుమన్ మహామంత్రమూర్తి దర్శనమిచ్చిందని తెలుస్తుంది. అవన్నిటి కలబోత సుందర హనుమన్ మహామంత్రమూర్తి. సుందరకాండలో హనుమంతుడు చేసిన పనులన్నీ సుందర హనుమన్ మంత్రంలో నిక్షిప్తం చేశాడు ఆయన. అలాగా ఆ దివ్యమైనటువంటి సుందర హనుమన్ మహామంత్రాధి దేవత ఈ సుందరకాండకి అధిదేవత. కనుక హనుమంతుడిని అధిదేవతగా చెప్పినట్లయితే సుందరకాండ అంటే హనుమత్ కాండ. దీని పేరు హనుమద్ విజయ కాండ. ఇది మనం స్పష్టంగా పరిశీలించవచ్చు. ఉదాహరణకి రామాయణంలో ఏ కాండ కూడా ఒక్కడి చుట్టూ నడవలేదు. మొత్తం రామాయణం తీసుకుంటే ఒక్కడి చుట్టే నడిచింది. ఎవరి చుట్టూ? రాముడి చుట్టూ. అట్టే మాట్లాడితే సీతారాముల చుట్టూ నడిచింది రామాయణం అంతా. అది మొత్తం గ్రంథంగా. కానీ సుందరకాండను మీరు పరిశీలించినట్లయితే కథ అంతా కూడాను మొత్తం మొదల నుంచి చివరి వరకు హనుమంతుడు 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 మరొకరు కనబడరు. మీరు చూడండి, కేవలం హనుమంతుడే కనబడతాడు సుందరకాండ అంతా కూడా. ఎందుకు? జాగ్రత్తగా చూడండి.
హనుమంతుడు ప్రారంభం నుంచి చివరి వరకు సుందరకాండలో హనుమత్ కథ తప్ప మరొకటి లేదు. మరి సీత ఉంది కదండి, రావణాసురుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, అందరూ కనబడతారు కదా. అంటే అది కూడా హనుమంతుడు ఎవరిని చూశాడో, ఎవరితో మాట్లాడాడో, ఎక్కడ ఎలా ప్రవర్తించాడో, హనుమంతుడికి తారసపడినవి, హనుమంతుడు మాట్లాడినవి, హనుమంతుడు చేసినవి, ఇవే ఉంటాయి సుందరకాండలో. అంటే సీతారాములు, సుగ్రీవుడు, రావణాసురుడు కనబడిన హనుమంతుడు చూసిన రాముడు, హనుమంతుడు చూసిన రావణుడు, హనుమంతుడు చూసిన సీత, హనుమంతుడు మాట్లాడిన సీత, హనుమంతుడు మాట్లాడిన రాముడు, హనుమంతుడు మాట్లాడిన రావణుడు, అన్నీ హనుమంతుడు చేసినవే ఉంటాయి. కనుకనే హనుమంతుడికి సంఘటన ఏవేవి తారసపడ్డాయో ఆయన అనుభవంలోకి వచ్చాయి, అవే సుందరకాండలో ఉంటాయి. కనుక హనుమంతుడు ఏం చూశాడో అదే మనం సుందరకాండలో చూస్తాం, హనుమంతుడి ద్వారానే. కనుకనే హనుమంతుడే మొత్తం ఉంటాడు సుందరకాండలో. ఇలా ఒక కాండమంతా కూడాను ఒక్కడి మీద నడవడం రామాయణంలో సుందరకాండలో మాత్రమే ఉంది. కనుక సుందరకాండ అంటే హనుమత్ కాండయే. ఇది 100% నిజం. అందుకు హనుమద్ ఉపాసన దృష్టి చూస్తే సుందరకాండకు హనుమంతుడే మంత్రాధిదేవత, అసలు ప్రధానమైనటువంటి దేవత అని తెలుసుకుని మనం హనుమద్ ఉపాసనలో భాగంగా సుందరకాండ పారాయణ చేసుకోవడం కూడా కనబడుతున్నది. అందుకే సుందరకాండ అంటే ఎవరికైనా హనుమంతుడే గుర్తొస్తాడు, హనుమంతుడు అంటే ఎవరికైనా సుందరకాండే గుర్తొస్తుంది. అంతగా ఆ రెండింటికి అనుబంధం ఉన్నది. ఇది కూడా దాచేస్తే దాగని సత్యం, తీసేస్తే పోని సత్యం, అలా మనం పరిశీలించాలి. కనుకనే హనుమత్ కాండగా చెప్పుకున్నాను దీన్ని. అంతేకాదు హనుమంతుడికి సుందరహ అనే పేరు ఉన్నది మంత్రశాస్త్ర ప్రకారంగా చెప్పుకున్నాం. ఇక పద్మపురాణంలో దేవతలందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళి అడుగుతారట, అయ్యా నారాయణుడు రాముడే అవతరిస్తున్నాడు, నీ స్వరూపమే అతడు, ఆయన స్వరూపమే నువ్వు, ఆయనంతటి వాడు అవతరిస్తున్నప్పుడు నువ్వు కూడా అవతరించాలి అన్నట్టు దేవతలు ప్రార్థించారు, బ్రహ్మ దేవతలు. అప్పుడు పరమేశ్వరుడు నేను తప్పకుండా అవతరిస్తానంటూ మదంశజో మహాబాహు మహాబల పరాక్రమ సుభగ సుందర శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ అనేటువంటి మాట అక్కడ వస్తుంది మనకి పద్మపురాణంలో. ఇందులో ఏం చెప్పాడు, సుభగ సుందర శ్రీమాన్ హనుమాన్ అన్నాడు. ఇక్కడ హనుమాన్కు ముందు విశేషముల్లో సుందర శ్రీమాన్ అనే చెప్పాడు ఇక్కడ. కనుక సుందర శబ్దం అక్కడ ఉన్నది. అంతేకాదు హనుమన్ మహామంత్ర ధ్యాన శ్లోకంలో కూడా బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం నాదైనైవ సమస్త రాక్షసగణాన్ సంత్రాసయంతం ప్రభుం సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం శ్రీమద్రామ పదాంబుజ స్మృతిరతం ధ్యాయామి వాతాత్మజం అనే ధ్యాన శ్లోకాన్ని చెప్పారు. బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం, అక్కడ కూడా సుందరం అనే మాట ఉన్నది. వేల కొలది సూర్యులతో సమానమైన తేజస్సు కలిగినటువంటి వాడు, ముల్లోకాల్ని కల్లోలపరచగలిగేటువంటి అద్భుతమైన ప్రతాపం కలిగినటువంటి సుందరుడైన హనుమంతుణ్ణి, పైగా నాదైనైవ, నాదంతోనే రాక్షసులు గడగల్లాడతట, అలాంటి భయంకరమైన గర్జన కలిగినటువంటి వాడు, సుగ్రీవాది వానర వీరుల చేత పూజింపబడుతున్నవాడు. రాముని ఎలాగైతే దేవతలందరూ ఉపాసన చేస్తూ ఉంటారో హనుమంతుని చుట్టూ కూడా మిగిలిన వానరులు ఆ విధంగా ఆరాధిస్తున్నట్లు మంత్రశాస్త్రాల్లో మనకు కనబడుతుంది. ఆ విధంగా ఇక్కడ సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం, ఇలా వారందరూ ఆయన్ని ధ్యానిస్తుంటే ఆయన ఎవరిని ధ్యానిస్తున్నాడంటే శ్రీమద్ రామపదాంబుజ స్మృతిరతం, అంతర్ముఖుడై రామచంద్రమూర్తిని ధ్యానిస్తున్నటువంటి ఆ వాతాత్మజుడైన ఆంజనేయ స్వామిని మేము నమస్కరిస్తున్నాము అని ధ్యాన శ్లోకంలో చెప్పారు. అక్కడ కూడా సుందర శబ్దం ఉన్నది. అంతేకాదు హనుమంతుడి అందాన్ని వర్ణిస్తూ శాస్త్రంలో గొప్ప మాట ఉన్నది. కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్త కల్ప మహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం మాం పశ్య పశ్య హనుమన్ నిజదృష్టిపాతై మాం రక్ష రక్ష పరితో రిపుదుఃఖ పుంజాత్ వశ్యాంకురిత్రి జగతిం వసుధాదిపానాం మే దేహి దేహి మగతిం వసుధాం శ్రీంచ. అక్కడ కందర్ప కోటి లావణ్యం సర్వ విద్యా విశారదం. ధ్యాన శ్లోకాలంటే ఊరికనే పెట్టిన పదాలు అనుకోవద్దండి. ఆ దేవతా తత్వం అంతా అక్కడ నిక్షిప్తం చేస్తారు వాళ్ళు, ఋషులు. అందుకని కవులు రచయితలు కారు. సాహిత్య దృష్టి చారిత్రక దృష్టితో ఆర్ష గ్రంథాలు పరిశీలించకూడదు. ఇది అనేక మార్లు మనం చెప్పుకున్నాం. ఆ దృష్టితో చూడండి ఇక్కడ. అందుకు కందర్ప కోటి లావణ్యం, కోట్ల మన్మధుల సౌందర్యంతో సమానంట హనుమంతుడు. చూసారా ఎంత అందగాడో. మన్మధులు 1,000,000 మంది ఒక చోటు ఉంటే వాళ్ళు కూడా హనుమంతుడి ముందు దిగదుడిపేట. ఏమిటా అందం? ఉపాస్య దైవం అందం ఉపాసకుడికే తెలుస్తుంది. అసలు అందం అంటే ఏమిటి? స్వామి ఎంత అందంగా ఉంటాడంటే రూపం అద్భుతం. హనుమంతుడి రూపం కాంచనాద్రి కమనీయ విగ్రహం అన్నాం. బంగారు కొండలా ఉంటాడట. అసలు బంగారు కొండ అని మనం అంటూ ఉంటాం ముద్దొచ్చినప్పుడు, ఆనందం కలిగినప్పుడు. నిజంగా బంగారు కొండ ఆంజనేయ స్వామి రండి. కాంచనాద్రి కమనీయ విగ్రహం, కమనీయమైన స్వరూపం, అద్భుతమైన లావణ్యం, తేజోమయమైన రూపం. పైగా మనం ముందనుకున్నట్లుగా గుణ సంపద, వాక్ సంపద, జ్ఞాన సంపద, ప్రవర్తన, నడత, శీలము అన్నీ కూడా సుందరములే ఆయన దగ్గర కూడా. అంత పరిపూర్ణమైన సౌందర్యం ఉంది కనుక ఆయన కూడా సుందరుడు.
అయితే హనుమంతుని యొక్క మహాసౌందర్యాన్ని మనం భావించినప్పుడు సుందర శబ్దానికి అర్థం తెలుసుకోవాలి కదా. సుందరం అంటే ఏమిటి? సుందరం అంటే సుష్ఠు ఆద్రీతైతి సుందర, బాగా ఆదరింపబడేవాడు సుందరుడు. బాగా ఆదరింపబడేవాడు సుందరుడు. ఎవరిని చూస్తే మనకు ఒక ఆదరభావం బాగా కలుగుతుందో వాడే సుందరుడు. అంతేగాని ఎంత అందగత్తి అయినప్పటికీ కూడా చూడగానే ఆదరభావం కలగనప్పుడు అది అందమే కాదండి. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ఆదరంగా ఉన్నప్పుడు ఒకరికొకరు అందగాళ్లే. ఆదరణ లేనప్పుడు ఎంత అందమైన జుగుప్సాకరమే. కనుక ఆదరింపజేసే లక్షణం ఏదైతుందో అది సుందరం. అందరి చేత ఆదరింపబడే సులక్షణాలు కుప్ప ఆంజనేయ స్వామి. అటువంటి సుందరునికి నమస్కరిస్తూ సర్వం సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. శ్రీ గురుదత్త. ఓంకారేణ న వక్తవ్యం ప్రాజ్ఞై శిష్యైః కదాచన, గురోరగ్రేణ వక్తవ్యం అసత్యం చ కదాచన. ప్రాజ్ఞులైన శిష్యులు ఎప్పుడూ గురువు మీద హుంకారాలు చేయకూడదు. గురు సమక్షంలో అసత్యాన్ని పలకకూడదు. గురుం త్వం కృత్య హుంకృత్య గురుం నిర్జిత్య వాదతః, అరణ్యే నిర్జలే ఘోరే సంభవేత్ బ్రహ్మరాక్షసః. గురువును ఏకవచనంలో పిలిచిన, గురువు మీద గట్టిగా హుంకారాలు చేసిన, వాదాలు చేసి గురువును మించాలని చూసిన వాడు నీళ్లు లేని ఘోరమైన అడవిలో బ్రహ్మరాక్షసుడై పుడతాడు. ఇది చూడండి, బ్రహ్మరాక్షసుడు అంటే సాధారణమైన శాపం కాదు. ఇది చాలామంది ఈ రోజుల్లో గురువుని మించిన శిష్యుడు కావాలనుకుంటూ ఉంటారు. గురువు కన్నా విద్యావంతుడు కావచ్చు, కానీ గురువు దగ్గర వాదం చేయకూడదు, గురువును ధిక్కరించకూడదు. గురువుకి విద్య చెప్పిన గురువే కానీ జ్ఞానం ఇచ్చిన గురువు ఇంకెట్లా? విద్య చెప్పిన గురువు దగ్గరే ఇంత ఉంటే ఇంక జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువు సంగతి ఏమని చెప్పగలం? అందుకని ఇక్కడ గురువును ఏకవచనంలో పిలిచిన, చాలామంది గురువును చాలా నాకు చూపించడానికి చాలా చనవండి, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరుగుతున్నాను నేను, అందుకని నేను గురువుగారిని చూడండి ఎట్ట పిలుస్తాను అని ఏకవచనంలో సంబోధిస్తూ ఉంటారు. లేండి చేసినాను లేండి, ఎన్ని మాటలు చెప్పేది మీకు అంటే అవి చులకనగా మాట్లాడుతూ ఉంటే మనకు కొన్ని సందర్భాల్లో దగ్గరగా ఉండి 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 మనం అట్లా మాట్లాడచ్చు. ఏ ఒక కొడుకు రూపంతోనో, ఏ ఒక్క తమ్ముడి ఒక్కడ రూపంతోనో అయినప్పటికి కూడా గురువును చాలా జాగ్రత్తగా పిలుచుకోవాలి. ఎంత నువ్వు నన్ను ఆయన దగ్గర నేను పెరిగాను, నన్ను సాక్కున్నారు, నేను కొడుకుగా ఉన్నాను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మనం తల్లిదండ్రులను ఒకపారి ఏకవచనంలో మాట్లాడుతుంటాం. పడకమా, ఎన్ని మాటలమ్మా చెప్పేది నీకు? ఓ అదే మరి నీకు అని వాళ్లను ఏకవచనంలో పిలిచినా సరిపోతుంది, ఎందుకంటే తల్లిదండ్రులు. కానీ గురువును మాత్రం అట్లా పిలిచకూడదు. చాలామంది గురువు మీద గట్టిగా హుంకారాలు, అంటే తెలుసు మీరు ఒకపారి చెప్పారు కదా, పర్వాలేదులేండి, ఒకపారి చెప్తే నాకు అర్థమవుతుంది, ఇట్లా మామూలు మనిషిలాగా మాట్లాడకూడదు. మనం అసలు ఏదైనా పని చెప్పినా చేస్తాను, నేను చేయి తప్పుతుందా? తప్పదు కదా, ఇట్లంతా మాట్లాడకూడదు. మనము గురువును తండ్రిగానో, గురువును అన్నగానో, గురువును దేవుడుగానో, గురువును తల్లిదండ్రి
భర్త రూపంతో కానీ గురువును అన్ని విధాలుగా మనం ఎప్పుడు ఆ భావన మనకు కలిగినప్పుడు గట్టిగా మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. లేదండి నేను ఆ భావనతో మాట్లాడలేదు అనకూడదు. చిక్కుకున్నప్పుడు అనుభవించాల్సిందే. ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగాల్సిందే, గడ్డి తినేవాడు దగ్గాల్సిందే అన్నట్టు. అందుకని గురువు మీద గట్టిగా హుంకారాలు చేసినా, వాదాలు చేసి గురువును మించాలని చూసినా వాడు నీళ్లు లేని ఘోరమైన అడవిలో బ్రహ్మరాక్షసుడై పుడతాడు అని చెప్పారు. ఎంత శాపం! జై గురుదత్త.